అరటిపళ్ళు, కొబ్బరి బండాలు, యాభై పళ్ళు, లడ్లు, జిలేబీలు, తాలు వచ్చేలేవయ్యా. వచ్చినాయి. ఇక అమ్మాయిని తీసుకురమ్మని చెప్పయ్యా శివరాము. అమ్మాయిని తీసుకురా. నాలుగు లోపల పెట్టు, చేతులు నలపకు. కాబోయే బావగారికి అమ్మాయి నచ్చితే కొన్ని ప్రశ్నలు అడగచ్చు. లేడీస్ ఫస్ట్ అన్నారు, ముందు అమ్మాయి మని అడగడమే బాగుంటుంది. ఏం సీతాపతి గారు? అంతే అంతే. ఏమి చెల్లాయి, కాబోయే బావగారిని ఏం ప్రశ్న అడుగుతావో అడుగు. దీని అర్థం ఏమిటో చెప్పండి. అయితే దీని అర్థం ఏమిటో చెప్పండి. ఏమిటమ్మా అలా వచ్చేసావు? నాకు అతను నచ్చాడన్నయ్య. నేను దేవుడు ఒక్కడే కదా అని 1 వేలు చూపించాను. కాదు, దేవత కూడా ఉందని 2 వేలు చూపించాడు. ఈ భూమండలాన్ని పరిపాలిస్తున్నది త్రిమూర్తులే కదా అని నేను 3 వేలు చూపించాను. కాదు, పంచభూతాలు పరిపాలిస్తున్నాయని 5 వేలు చూపించాడు. నేను అతన్నే చేసుకుంటానయ్యా. ఇంతకన్నా తెలివైన వాడు ఇంకెవరుంటారు? యావయ్యా పంతులు, వీడికి ఇన్ని గొప్ప గొప్ప విషయాలు ఎలా తెలిసిపోయాయి? వీడు ముష్టెత్తుకుంటున్న ఋషిశ్వరుడు కాడు కదా. అయి ఉండొచ్చండి, గడ్డ తీసేసి ఉంటాడు. ఏమిరా నీ అమ్మ కడుపు మాడ, దాంతో ఏం చెప్పావు? నిన్నే పెళ్లి చేసుకుంటానంటుంది. నేనేం చెప్పానండి? 1 పూట భోజనం సరిపోతుందా అని 1 ఏళ్ళు చూపించిందండి. కాదు, 2 పూట్ల భోజనం కావాలని 2 ఏళ్ళు చూపించానండి నేను. 3 కూరలు సరిపోతుందా అని 3 ఏళ్ళు చూపించిందండి. కాదు, పంచపచ్చ పరమాణాలు కావాలని 5 ఏళ్ళు చూపించానండి నేను. అమ్మ ముష్టి నా కొడక, ముష్టి బుద్ధులు పలుచుకున్నావు కదరా. పంతులు, పంప ఉంచేసాడయ్యా, ఇప్పుడు ఏం చేద్దాం? అయ్యా, నా కళ్ళు బయలు గమ్మినాయండి, ఏం కనిపించడం లేదు. తూర్పు తిరిగి దండం పెట్టుకోవాలండి, దిక్కు తోచడం లేదు. మన ఇద్దరికి ప్రస్తుతం వాడే దిక్కు. రే, ఆ పిల్ల నాకు నచ్చలేదని చెప్పాయి. నేను చెప్పనండి. చెప్పకపోతే చంపేస్తాను ముష్టి నా కొడక. గతి లేకే కదా నీ ముష్టి గద్ద దగ్గరికి వచ్చారు. ఇప్పుడు నన్ను మీరేం చేయలేదు. ఎవరైనా కదిలేనా కాల్చి మారేస్తా. నడుస్తున్నది ఇన్స్పెక్టర్ గారు, ఇక్కడ పెళ్లి చూపులు జరుగుతున్నాయి. మీరు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? ఏమిటయ్యా యాదగిరి పంగనామాలు? ఏమిటయ్యా ఈ హడావిడి? సార్ మీకు తెలియదు, మీరు జర పక్కా జరుగుండ్రి. అరేలే లేవని. అయ్యా అయ్యా ఇన్స్పెక్టర్ గారు, ఆ అబ్బాయి ఎవరనుకుంటున్నారు? మా ఇంటికి కాబోయే అల్లుడు. ఏంది? ఈ బిచ్చగాడు మీ ఇంటికి కాబోయే అల్లుడు? మీరు పొరపాటు పడుతున్నారు. అతను చాలా గొప్పింటి బిడ్డయ్యా. పంతులు, నువ్వు చెప్పవయ్యా. అవునండి, అతను చాలా గొప్పింటి బిడ్డ. పిఠాపురానికి బాగా కావలసిన వాడు, చాలా ఆస్తిపరుడు. అవునవును, పెద్ద ఆస్తిపరుడు. ఎరా, 1 జోలే, 1 గిన్నె, 1 గోచి, 1 గోని సంచి, 1 మర్రి చెట్టు, ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా? చెప్పే. నాకేం తెలియదండి, అంతా పంతులు గారికే తెలుసండి. ఏమయ్య పంతులు గారు, ఇతనేమో బాగా డబ్బు గల వాళ్ళు పిల్లాడు పిఠాపురంలో అని చెప్పావు. ఇన్స్పెక్టర్ గారు ఏమైనా ఎక్కడ చెట్టుకుంది అడుగు తినేవాడు ఉంటున్నాడు. ఏది నిజం? అమ్మా అమ్మా అమ్మా, నేను ఇప్పుడే చెప్పలేనమ్మా. పోనీ నువ్వేనా చెప్పవయ్యా? ఏ ఊరు నీది? ఈ ఊరేనండి. ఈ ఊరా? మరి ఇల్లెక్కడా? 1 ఇల్లేటండి. అన్నిళ్ళు అన్నీ నాయేనండి. అన్నిళ్ళ అడుక్కు తినేవాడని మా డిపార్ట్మెంటే చెప్తుందిగా, ఇంకా అనుమానం ఎందుకు? ఏమయ్యా పంతులు, ఇంత మోసం చేస్తావా? అయ్యా ఇన్స్పెక్టర్ గారు, ఈ పంతులు తీసుకెళ్లి జైల్లో వారసేయండి. అమ్మా అమ్మా, ఇందులో నా తప్పేది లేదమ్మా, అంతా సీతాపతి గారి తప్ప. ఏంది భయ్యా పెద్ద మనిషి ఆయనకి వెళ్ళి చేయి చూపిస్తున్నావు? ఎవరు అనుకుంటున్నావు? ఈయన డిఎస్పీ సుబ్బయ్య సార్, ఈయనకి మేనల్లుడు. ఎరికేనా? డిఎస్పీ సుబ్బయ్య? ఆయన ఎవరు? డిఎస్పీ. అవును సార్, ఎవరు అనుకుంటున్నారు? ఈయన డిఎస్పీ సుబ్బయ్య సార్, ఈయనకి మేనల్లుడు. అసలు ఆయనకి మేనల్లుడే లేడండి. ఏరపున్నా? ఏమ్మా, మీ నాయనకు అసలు మేనల్లుడే లేడా? లేడండి. ఎంత మోసం! అవును బాబు, అసలు పిఠాపురం సంబంధం వాళ్ళని వెనక్కి పంపించేసి ఈ ముష్టివాడికి పెళ్లి కొడుకు వేషం వేయించి రాజేది అప్రాచ్యపం చేసింది సీతాపతి గారే. సార్ మీరు రాగుండ్రి, ఇది చీటింగ్ కేసు. వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం. 866 స్టేషన్ దోల్కబా. సుబ్బయ్య గారు, చుట్ట గారు, దర్జాగా 5 రూపాయలు ఇచ్చేసి అత్తగారు పెట్టిన HMT వాచ్ కొట్టేశావా? ఏ పంతులు, పదండి బాబు, కృష్ణ జన్మస్థానం చూపిస్తున్నాం, కృష్ణాష్టమి పోటారు. అమ్మా చూసారుగా అమ్మా జరిగిన భాష. ఏమనుకోవద్దు, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. నా చెల్లెలి పెళ్లి కుదిరితే
కట్నం తాలూకు డబ్బు ఇవ్వాల్సి వస్తుందని నువ్వు మీ నాన్న కలిసి ఇంత నాటకం ఆడతారా? నిజంగా నాకేం తెలియదండి. నిన్ను వదిలేస్తానన్నది అసలు నిజం. ఈ నిజాన్ని మీ బాబుతో చెప్పు. ఏమండి, నాకేం తెలియదండి, నన్ను అర్థం చేసుకోండి. ఏమిటా నేను ఇంకా అర్థం చేసుకునేది? ఇప్పటి కానీ నా అర్థం చాలు. నువ్వు నీ పుట్టింట్లో పడి ఉంటే నీ బాబుకు బుద్ధి జ్ఞానం రాదు. కాఫీ. ఏంది భయ్యా కాఫీ ఇట్లా ఉన్నది? స్పెషల్. ఓ నామాల కానిస్టేబుల్ అయ్యా, నా ముక్కు మన డబ్బా నాకు ఇప్పించవయ్యా. ముక్కు గులగల్లాడిపోతుందయ్యా బాబు. సార్ ఆ చేతను బీడి కూడా పంపించండి సార్. షో, ఏం లొల్లి చేస్తున్నారయ్యా మీరు? అరే 666 ఎట్టాడి మనుషులు పట్టుకొచ్చి లోన పెట్టినవయ్యా. వీళ్ళ పెండ్లాలు వీళ్ళతో కాపురాలు చేస్తుండ్రా ఈ కాకులతోని. నమస్కారం సార్. నమస్తే. ఎవరు బిడ్డ నువ్వు? మా అబ్బాయి అండి. దొంగ మార్తాండ గోపాల. ఓహో, మీ నాయన డిఎస్పీ దోస్తునని చెప్పి మమ్మల్ని పరేషాన్ చేసిండు. నీకు ఐజీ దోస్తా? ఏంది భయ్యా కొత్త కథలు చెప్తుండ్రు? లేదు సార్, నేను కథలు చెప్పడానికి రాలేదు. మా నాన్న చేసిన తప్పు సరిదిద్దడానికి వచ్చారు. ఏంది? నేను చెప్పే మాటలు నిజం నమ్మటానికి ఈ వాచి ఉంగరవే నిదర్శనం. సార్ సార్, ఆ వాచ్ మా అత్తగారు పెట్టిందండి. తీసుకోవయ్యా. మీ ముందేనా? అవ్వా నీదే కదా. సార్, మీ పోలీసులకు జాలి దయ కరుణ ఉండకూడదని నాకు తెలుసు. కానీ మా నాన్న జాలి కథ వింటే మీరు ఆయన మన్నిస్తారని నాకు తెలుసు. అరే ఏంది భయ్యా మన్నించేది? డిఎస్పీ సార్ దోస్తునని చెప్పి మమ్మల్ని పరేషాన్ చేసిండు. ఆ పని తన పలుకుబడో పరపతో పెంచుకోవడానికి మా నాన్న చేయలేదు సార్. వరకట్న దురాచారానికి బలవుతున్న మా చెల్లెలి కాపురం కాపాడటం కోసం చేశాడు. ఎట్లనా? మీరు స్నేహితులని తెలిస్తే మా బావ భయపడతాడని అధికారికంగా మీరు చేయాల్సిన పని అనధికారికంగా మా నాన్న చేసుకున్నాడు. మంచి పని చేసిండులే. 866 వాళ్ళని బయటికి తోలి. ఇదిగో సీతాపతి, ఇప్పుడు వెళ్ళి ధైర్యంతో మీ అల్లుడితోని చెప్పు, ఎస్ఐ యాదగిరి నా దోస్త్ అని. కట్నం గిట్నం అడిగినంటే కాళ్ళు కీళ్ళు ఎరగొట్టి జైల్లో నూకుతానని చెప్పు. సమజైందా? ఇక పో. పంతులు, మరి నా ముక్కుపొడి డబ్బాను? అమ్మా అమ్మా, ఖాళీ డబ్బా. ఇందులో ముక్కుపడం ఏదయ్యా? పెద్ద బంగారు పొడి పోవయ్యా. 866 ఏం చేసినవయ్యా ముక్కుపొడి? ముక్కుపొడి కాఫీ పొడి అనుకుని ఇందాక మీకు ఇచ్చిన కాఫీలో. అంటే ఇందాక నేను తాగింది. సార్ సార్, తప్పు చేసింది నేను. ఊరుకో అన్నపూర్ణ. ఆడదాని కన్నీళ్ళు చూసిన కొద్దీ మగవాడు రెచ్చిపోతాడు. మీ ఆయన పొమ్మనగానే నువ్వు ఇలా తలంచుకొని రావాల్సింది కాదు. ఆయనకు కావాల్సింది 20,000 కానీ నేను కాదు. కట్నం అడిగాడని మనం కేసు పెడితే అతను బ్రతికే అవుతుందో తెలుసా? అంతకంటే ముందు నా బ్రతికే అవుతుందో ఆలోచించు. నువ్వు చదువు రాందానువని నిన్న అమాయకురాల్ని చేసి మీ ఆయన నిన్ను ఆడిస్తున్నాడు. మన ఎదురు తిరిగితే మీ ఆయనకు గుణపాఠం చెప్పొచ్చు. ఇస్తానన్న కట్నం మా నాన్న ఇచ్చిన్నాడే నా కాపురం చక్కబడేది. లేదమ్మా, కట్నం ఇవ్వకపోయినా బావ మళ్ళీ నిన్ను కాపురానికి తీసుకుని వెళ్ళేలా నే చేస్తాను. ఎలా చేస్తావు? ₹1.5 పెట్టి ఈ సైజు కత్తి ఒకటి కొంటాను. ఏ సైజు? ఈ సైజు నేరుగా వెళ్ళి మా బావగాడిని కసక్కర పొడి చేస్తాను. అన్నయ్య, ఉత్తునేనే అలా పొడుస్తానని భయపెట్టేస్తాను. నీ కాపురాన్ని నిలబెట్టేస్తాను. నాటకం ఆడి లొంగ తీసుకోవడానికి నీ బావేం అమాయకుడు కాదు గోపాలం. అగ్ని సాక్షిగా తాళి కట్టిన భార్యను కట్నం కోసం హింస పెడుతున్న రాక్షసుడు. అవునరా, పచ్చ కామెర్ల రోగిలాగా వాడికి ₹10 నోట్లే కనిపిస్తున్నాయి, కానీ ఒక పచ్చని సంసారం బుగ్గైపోతుందన్న జ్ఞానం లేదు. వాడు నాటకాలకేం లొంగడరా. నాటకాన్ని అంత తేలిగ్గా తీసేయకు ఫాదర్. శ్రీకృష్ణుడు పాండవులకు అన్ని విజయాలు ఎలా చేకూర్చి పెట్టగలిగాడు? నాటకం ఆడి. రాముడు వాలిని చంపి సుగ్రీవుడి ఫ్యామిలీ ఎలా సెటిల్ చేయగలిగాడు? నాటకం ఆడి. అలాగే నేను నాటకవాడి ఇప్పుడు దీని కాపురాన్ని నిలబెట్టేస్తాను. నన్ను నమ్మవే? దాన్ని ఏం నాటకం ఆడమంటారా? అలా అడిగా బాగుంది. ఏయ్! ఇదేమిటి? తిరగలిపెట్టి కాదు, కత్తి. అలాగే. అదేమిటి? పిల్లమాడు మొక్క. కాదు, నీ అల్లుడు. అలాగే. ఈ కత్తి పుచ్చుకుని నీ అల్లుడింటికి వేరే స్టైల్లో పెడతాను. ఏయ్! కట్న పిశాచి బాలగా ఆడదాన్ని చేసిన చెల్లెల్ని ఆడించడం కాదురా, మగాణ్ణి నేనొచ్చాను. దమ్ముంటే బయటికి రారా. నువ్వా? ఏమిటి అల్లరి? ఏమిటి ఆగడం?
ఈ లంకకు లంకినివి నువ్వే కాదు. రమ్మను, నీ కొడుకుని బయటికి రమ్మను. రేయ్, ఏమిటా నీ రౌడీ చేస్తా? ఏయ్, రౌడీజమా? ఏమిటి ఇంటి మీద నుంచి పెద్ద మగాళ్ళ భయపెడుతున్నా? నేను నిన్ను భయపెట్టడానికి రాలేదురా, నిన్ను చంపి ఈ భారతదేశంలో ఏ భర్త కట్నం కోసం తన భార్యను హింసించకుండా గుణపాఠం చెప్పాలని వచ్చాను. నన్ను చంపుతావా? అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్యను మాటలతో హింసించి నువ్వు చంపగాలేని సాంఘిక ధర్మాన్ని నీ మూర్ఖత్వంతో నువ్వు చంపగాలేనిది నేను చంపితే వచ్చిందో? ఏయ్, ఇప్పటికైనా నా చెల్లెల్ని ఎలుకున్నావో బ్రతికిపోతావు, లేదో నువ్వు ఆగలే. ఏరో నా చెల్లెల్ని కట్నం తెమ్మని అడుగుతావో? నువ్వు ఆగలే. కట్నం తేలేదని హింసిస్తావో? నువ్వు ఆగలే. ఈ రోజుతో నీ పని సఫలం. ముందు నన్ను చంపిన తర్వాత ఆయన చంపడా? చిచ్చి, నీలాంటి భార్యలుండబట్టే భారతదేశంలో ఇలాంటి చండాలపు భర్తలు బ్రతుకుతున్నారు. అయినా ఎత్తిన కత్తిని దించడం వీరుల లక్షణం కాదు. నీ పాతివ్రత్యానికి నా జోహార్లర్పిస్తూ ఇదే రక్త తిలకాన్ని దిద్దుతున్నా. అమ్మో అమ్మో, ఇంకా నయం, చంపేస్తాడనుకుని భయపడిపోయాను. ఇదంతా ఈ దౌర్భాగ్యం వచ్చింది. ఇంకా చూస్తారా బయట గంటకా? నోర్మయ్, ఇది మహాపతివ్రతే, అందుకే వాళ్ళు నేను బతికి బయటపడ్డాను. నన్ను క్షమించన్న పూర్ణ, రేపటి నుంచి కట్నం తమ్మని బాధ్యత. ఉరే 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 20,000 రూపాయలు రా. మళ్ళీ కట్నం అడిగావంటే రాట్నం అడిగిస్తాను. ఈ ఇంట్లో నా భార్య తర్వాతే నువ్వు. ఓ అమ్మో, ఎంత మారిపోయావురా. కొంచెం చూస్తూ నిలబడే దిక్కుమాల పద. మన కర్మలా గాలిపోయింది. ఏం కొడుక, అభినందనలు రా. నాకు కాదు ఫాదర్, ఆంధ్ర నాటక రంగానికి చెప్పు.